ఈరోజు భారతరత్న డాక్టర్ జనాబ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 135వ జన్మదిన సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అసలు పేరు ముహిముద్దీన్ అహ్మద్. ఈయన 1988 నవంబర్ 11 జన్మించడం జరిగింది. ఈయన తల్లిదండ్రులు అలియా బేగం, ఖైరుద్దీన్ అహ్మద్ గారు. ఈయన ఇప్పుడున్నటువంటి మక్కా గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన అబ్దుల్ కలాం అనేది బిరుదు, ఆజాద్ అనేది ఈయన కలం పేరు. ముస్లింలు హిందువులు ఏకంగా ఉండాలని చెప్పేసి ఈయన స్వాతంత్రంలో పాల్గొనడం జరిగింది. 1920లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కానీ జాతీయ కాంగ్రెస్లో గాంధీ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అలాగే 1912లో ఆల్ హిలాల్ అనే ఒక వారపత్రికను స్థాపించి హిందూ ముస్లింలంతా ఏకంగా ఉండాలని చెప్పేసి అప్పుడు ఉండే బ్రిటిష్ ప్రభుత్వం డివైడ్ అండ్ రూల్ అంటే హిందువుల్ని ముస్లింలని సపరేట్ చేసి పాలిస్తూ ఉంటే ఆల్ హిలాల్ అనే పత్రికను పెట్టి హిందూ ముస్లింలు ఏకంగా ఉండాలా, మనమంతా కలిసి పోరాడాలని చెప్పి స్వాతంత్రం తెచ్చుకోవాలని చెప్పేసి కృషి చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు. అలాగే ఈ పత్రికని 2 ఏళ్ళు కొనసాగిన తర్వాత 1914లో బ్యాన్ చేయడం జరిగింది. మళ్ళా ఆ పత్రికను బ్యాన్ చేసిన తర్వాత మళ్ళా ఆల్ బలాజ్ అని చెప్పేసి ఇంకో పత్రికను స్థాపించి అంటే హిందూ ముస్లింలు ఏకంగా ఉండి బ్రిటిష్ సైన్యాన్ని పారదోలాల స్వాతంత్రం తెచ్చుకోవాలని కృషి చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే 1940లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడి 1946 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పట్లో గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహం అయితేమి, అలాగే ఖైలాఫత్ ఉద్యమం కానీ, అలాగే క్విట్ ఇండియా యుద్ధంలో పాల్గొని దాదాపు 10 సంవత్సరాల్లో జైల్లో ఉండడం జరిగింది. అంటే ముస్లింలు హిందువులు ఏకంగా ఉండి స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు కానీ అనేకమైనటువంటి విప్లవాలు కానీ చేసిన ఘనత అబ్దుల్ కలాం ఆజాద్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈయన 1958 ఫిబ్రవరి 2వ తేదీన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత 1992లో ఈయన సేవలు గుర్తించి డాక్టర్ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈయన బర్త్డేని మన సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్గా ప్రకటించడం ముస్లింలకి అందరికీ గర్వ